హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది, ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. పుట్టగొడుగుల పెంపకం గురించి వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. నొస్సం రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాలి అంటే నేనుండే ప్లేస్ దగ్గర నుంచి బైక్లో వెళ్ళాలి. నొస్సంలో ట్రైన్ 7:15కు ఉంది. 7:15 కల్లా నేను నొస్సం చేరుకోవాలా. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:56 అయింది. 15 నిమిషాల్లో వెళ్ళాలా, 7 కిలోమీటర్లు. కరెక్ట్ టయానికి అయితే నేను నొస్సం అయితే చేరుకున్నా. ట్రైన్ కూడా వస్తుంది. పుట్టగొడుగుల పెంపకం గురించి పూర్తిగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చివరి వరకు అయితే చూడండి. ట్రైన్ అయితే వచ్చేస్తుంది. నొస్సం తర్వాత జమ్మలమడుగు దగ్గర మన ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతాడు. ఓకే, ట్రైన్ అయితే వచ్చింది. సీట్లు ఉంటాయో ఉండవో చూడాలా. ముందర అయితే సీట్లు అయితే ఉన్నట్లున్నాయి. ముందైతే ఎక్కుదాం. ఇంజన్ సౌండ్ అయితే ఫుల్గా ఉంది, కానీ తప్పదు. ఓకే, ఆడ లాస్ట్న అయితే సీట్లు ఉన్నాయి, వెళ్ళి కూర్చున్నా. 10 నిమిషాలు జమ్మలమడుగుకి వచ్చేసాము. మన ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. ఇద్దరం అయితే ఇప్పుడు పుట్టగొడుగుల పెంపకం దగ్గరికి వెళ్తున్నాము. మీకు జాగ్రత్తగా మొత్తం చూపిస్తాను. చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే కడపలో అయితే దిగేసాము. ఇప్పుడు మనం కృషి విజ్ఞాన కేంద్రం దగ్గరికి వెళ్దాము. 10 నిమిషాల్లో కృషి విజ్ఞాన కేంద్రం దగ్గరికి అయితే ఆటోలో వచ్చేసాము. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. అక్కడైతే క్లాసెస్ ఉంటాయి. కొన్ని క్లాసెస్ తర్వాత ప్రాక్టికల్ అయితే చేయిస్తారు. లోపలికి వెళ్దాము. లోపల ఎట్లుందో చూద్దాం. దాదాపు కడప రైల్వే స్టేషన్ దగ్గర నుంచి 10 నిమిషాలు అయితే టైం పట్టింది ఆటోలో రావడానికి. లోపలికి వెళ్దాం. ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తే మెయిన్ డోర్ ఉంది. మనం ఇటు సైడ్ నుంచి లోపలికి వెళ్దాం. చూడండి, అంతా ఎడారిలాగా ఉంది. ఏరువాక. ఇక్కడైతే క్లాసులు అయితే జరుగుతాయి. ఏ రూమ్లో జరుగుతున్నాయో క్లాసెస్ చూద్దాము. ఓకే, ఇటు సైడు ఓకే ఉన్నారు. ఇక్కడైతే క్లాసెస్ జరుగుతాయి. ఈ క్లాసెస్ తర్వాత ప్రాక్టికల్ చేస్తారు. బ్యాగ్స్ అయితే ఇక్కడ పెట్టేద్దాము. బయటికి వెళ్ళి మీకు చూపిస్తా ఎట్లుంటుందో. పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ కార్యక్రమం. బయటికి వెళ్ళి చూద్దాము మొత్తం. ఇట్లంది. ఇది వచ్చేసి మెయిన్ డోరు. ప్రాక్టికల్ అయితే వేరే చోట చేస్తారు. ఇక్కడ వచ్చేసి క్లాసెస్, ఓన్లీ క్లాసెస్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లుంది, చాలా బాగుంది. కృషి విజ్ఞాన కేంద్రం. ఇప్పుడైతే క్లాస్లోకి వెళ్దాం. ఇక్కడ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. ఎన్ని రకాల పుట్టగొడుగులు ఉన్నాయి, ఏ విధంగా వాటిని పెంచాలి, ఇవి మొత్తం ఇక్కడైతే క్లాసెస్ అయితే చెప్తారు. ఇక్కడ నుంచి మనం ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్కి అయితే వెళ్దాము. వీడియో అయితే చూపిస్తే చాలా బాగుంటుంది.
ఏ విధంగా పెంచాలో మొత్తం ఒకసారి క్లాసెస్ అయితే చెప్తారు. క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ చేసి చూపిస్తారు. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్రాక్టికల్. క్లాస్లో మాత్రం ఎన్ని రకాల పుట్టగొడుగులు ఉన్నాయి, ఎంత టెంపరేచర్ ఉండాలి, ఏ ఏరియాలో ఏ రకమైన పుట్టగొడుగు పెంచితే మంచిది, ఇవన్నీ కూడా క్లాస్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ప్రాక్టికల్కి అయితే వెళ్దాము. ప్రాక్టికల్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను కూడా ఎప్పుడెప్పుడు చూద్దామనిపిస్తుంది. ప్రాక్టికల్కి అయితే ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళాలంట. అందరూ చాలా ఇంట్రెస్ట్గా వెళ్తున్నారు. మీకు కూడా పుట్టగొడుగుల పెంపకం ఇంట్రెస్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి. ప్రాక్టికల్ చూసిన తర్వాత అందరూ చాలా ఇంట్రెస్ట్గా వెళ్తున్నారు, ఎప్పుడెప్పుడు ప్రాక్టికల్ చూడాలని. మష్రూమ్స్ పెంచడం చాలా ఈజీగా ఉంటుంది. మష్రూమ్స్ పెంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలా. రూమ్ క్లీన్గా ఉంచుకోవాలి. టెంపరేచర్ అయితే చూస్తూ ఉండాలి, ఎంత టెంపరేచర్ ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది. అలాగే పుట్టగొడుగుల పెంపకానికి వాడే మెటీరియల్ కూడా మనము క్లీన్గా అయితే ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా మీకు ప్రాక్టికల్ అయితే చూపిస్తాను. ఈ వీడియో చూస్తున్న మీకు ఎంతమందికి పుట్టగొడుగుల పెంపకం తెలుసో కామెంట్ చేయండి. ఇక్కడైతే చూపిస్తా, పుట్టగొడుగుల రూమ్ చూపిస్తా. అక్కడ ఏ విధంగా ఉన్నాయి, పుట్టగొడుగులు వస్తున్నాయో లేదో, పుట్టగొడుగుల పెంపకం ఏ విధంగా మొదలు పెట్టాలి అనేది నేను ఫస్ట్ నుంచి అయితే నేను చూపిస్తాను. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ప్రాక్టికల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడే పుట్టగొడుగుల పెంపకం చేస్తారు. ఫస్ట్ నుంచి మనకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి, చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్ట్గా కూడా అనిపిస్తుంది. ఇక్కడికైతే వచ్చేసాము. ఇది వచ్చేసి పుట్టగొడుగులు పెంచే రూము. ఇది వచ్చేసి వరిగడ్డి. ఇక్కడ కొన్ని మిషన్లు ఉన్నాయి, పుట్టగొడుగుల పెంపకానికి ఉపయోగించే వరిగడ్డి. పుట్టగొడుగుల పెంపకం అనేది ఈ రూమ్లో అయితే చేస్తారు. లోపలికి వెళ్ళి చూద్దాము, మీకు చూపిస్తా. పుట్టగొడుగులు ఉన్నాయో లేదో చూడండి. ముందైతే వీళ్ళు వెళ్తున్నారు, మనము తర్వాత వెళ్దాము, చూపిస్తా. అంతవరకు మనము ఇక్కడికైతే వెళ్దాం. వరిగడ్డి మిషనరీస్ చూపిస్తా. వీళ్ళు చూసి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి వరిగడ్డి. పుట్టగొడుగుల పెంపకానికి వరిగడ్డి అవసరము. ఇది వచ్చేసి కట్టర్, వరిగడ్డి కట్ చేయడానికి. మీకు ప్రాక్టికల్ అయితే చేసి చూపిస్తారు. ఇక్కడ అందరైతే చూసి వచ్చేసారు. ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే పుట్టగొడుగులు అయితే స్టార్ట్ చేశారు. డార్క్ రూమ్లో 21 days డార్క్ రూమ్లో ఉంచిన తర్వాత ఇక్కడికైతే తెచ్చిపెట్టారు. ఇంకా పుట్టగొడుగులు అయితే రాలేదు, ఇంకా టైం పడుతుంది. చూడండి ఏ విధంగా ఉందో, ఇట్లుంటుంది. మీరు కూడా చేసుకోవచ్చు ఇంటి దగ్గర. ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత, ప్రాక్టికల్ చూసిన తర్వాత చూడండి ఈ విధంగా సెట్ చేశారు. సెట్టింగ్ చాలా బాగుంది. ఇంకా పుట్టగొడుగులు రావడానికి ఇంకా టైం పడుతుంది. 4-5 days తర్వాత పుట్టగొడుగులు అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా సెట్ చేశారో. ఇట్లుంటుంది. ఇది వచ్చేసి ల్యాబు. చూడండి ఎట్లుందో. ఈ సెట్టింగ్ అంతా చాలా బాగుంది. ఇది చూసిన తర్వాత మీకు ప్రాక్టికల్ అయితే చూపిస్తాను. ఏ విధంగా చేయాలనో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపిస్తా. ఇది వచ్చేసి కూల్గా ఉంచడానికి రూమ్ని. రూమ్ని అయితే కూల్గా ఉంచుతుంది. పైన వచ్చేసి రేకులు ఉన్నాయి, వేడి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టెంపరేచర్ అనేది చూపిస్తూ ఉంటుంది, ఎంత టెంపరేచర్ ఉండాలనేది. ఓకే, బయటికి అయితే వెళ్దాం ఇప్పుడు. చూడండి ఈ విధంగా ఉంది.
చూశారు కదా, వీడియో లెంత్ ఎక్కువైంది. ప్రాక్టికల్ వీడియో పార్ట్ 2గా చేస్తాను. అది కూడా మీరు టైటిల్ మీద టచ్ చేస్తే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ప్రాక్టికల్ వీడియో అయితే చూడొచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.